నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 2026 ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూద్దాం. చాలా ఉంటాయి, కాకపోతే వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్కీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 lakh రూపీస్ వరకు పర్ ఫ్యామిలీ ప్రొవైడ్ చేస్తుంది పర్ ఇయర్? అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ జేఏవై అంటే జన్ ఆరోగ్య యోజన. సో దట్ ఈజ్ ఆయుష్మాన్ భారత్. సో ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తుందన్నమాట ఈ స్కీమ్. నెక్స్ట్, ఈ స్కీమ్ కిందే అంటే పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ కింద ఎంత ఏజ్ అబవ్ సిటిజన్స్ కూడా కవర్ అవుతారు వాళ్ళ ఇన్కమ్కి రిగార్డ్లెస్గా, అంటే వాళ్ళ ఆదాయంతో సంబంధం లేకుండా. సో 70 years అండ్ అబవ్ ఏజ్ వాళ్ళు కూడా పిఎంజేఏవై కింద కవర్ అవుతారనమాట ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం. నెక్స్ట్, పిఎం మాతృత్వ వందన యోజన. క్యాష్ అసిస్టెన్స్ ఇస్తుంది కదా, ఎవరికి ఇస్తుంది అంటే మాతృత్వ అంటే తెలుసు కదా, మదర్హుడ్. సో పిఎం మాతృవందన యోజన కింద క్యాష్ అసిస్టెన్స్ ఇస్తారనమాట ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి. ఎంత ఇస్తారు, ఎంత నగదు ప్రయోజనం అందించబడుతుంది అంటే 6,000 రూపీస్ ఇస్తారు ఇన్స్టాల్మెంట్స్గా. ఇప్పుడు వాళ్ళు చెకప్కి వెళ్తున్నప్పుడు కొంత మనీ, అట్లా డెలివరీ అయ్యాక కొంత మనీ, అట్లా ఇస్తారనమాట 6,000 రూపీస్. నెక్స్ట్, అటల్ పెన్షన్ యోజన. ఎంత ఏజ్ తర్వాత అటల్ పెన్షన్ యోజన పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే 60 years తర్వాత, 60 years వయసు తర్వాత నుంచి ఈ పెన్షన్ లభిస్తుంది. నెక్స్ట్, మ్యాక్సిమం గ్యారంటీడ్ మంత్లీ పెన్షన్ ఎంత అటల్ పెన్షన్ యోజన కింద అంటే 5,000 రూపీస్. సో అప్ టు 5,000 రూపీస్ వరకు కూడా మీరు కాంట్రిబ్యూషన్ చేసి ఉంటారు కదా, అండ్ మీరు కాంట్రిబ్యూషన్ చేసి ఉంటారు, దాన్ని బట్టి మీకు అప్ టు 5,000 వరకు పెన్షన్ రావచ్చు అనమాట. నెక్స్ట్, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన. పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన దేనికి సంబంధించినది అంటే బీమా ఉంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. పిఎంజేఏవై ఏమో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. నెక్స్ట్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ది. నెక్స్ట్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ మెయిన్లీ అగెయిన్స్ట్. ఎవరికి ప్రొటెక్ట్ చేస్తుంది? ఇది కూడా బీమానే, ఇన్సూరెన్సే, కాకపోతే ఇది యాక్సిడెంటల్ హెల్త్ ఆర్ డిజబిలిటీ. ఏదైనా ప్రమాదం కారణంగా వాళ్ళు చనిపోతే, లేకపోతే వాళ్ళకి ఏదైనా డిజబిలిటీ వస్తే అంటే వైకల్యం వస్తే వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నమాట, పిఎంఎస్బీవై. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎవరిని ఉద్దేశించి లక్ష్యంగా చేసుకునింది అంటే పక్కా హౌసెస్ కల్పించడము, బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అనమాట, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ నుంచి కొంచెం ఫండ్స్ వస్తుంది. ఈ హౌసెస్ కట్టుకోవాలి అండ్ ఈ హౌసెస్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, పిఎం ఆవాస్ యోజన ఏ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇంతకుముందు చెప్పినట్టే బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ అండ్ పట్టణ ప్రాంతాలు రెండిట్లో. నెక్స్ట్, పిఎం సూర్యఘర్ యోజన. సూర్య అంటే సన్ నుంచి ఏమొస్తుంది, సోలార్ ఎనర్జీ వస్తుంది. సో సూర్యఘర్ యోజన అంటే మన ఇంటి పైనే, రూఫ్ టాప్స్ పైనే, మన ఇంటి యొక్క మిద్దెలపైనే సోలార్ ఇన్స్టలేషన్స్ చేసుకోవడానికి హెల్ప్ చేసే స్కీమ్ ఇది, యోజన ఇది, పిఎం సూర్యఘర్ యోజన ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్. సో ఈ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఎంతవరకు మ్యాక్సిమం సబ్సిడీతో మనల్ని సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు 2 lakhs అనుకోండి సోలార్ ప్యానెల్, అప్ టు 78,000 రూపీస్ వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తుందన్నమాట. గరిష్ట సబ్సిడీ అంటే మ్యాక్సిమం సబ్సిడీ ఆ కేటగిరీస్ బట్టి, వాళ్ళు ఏ కేటగిరీకి చెందితే వాళ్ళకి హెల్ప్ చేసి ఈ సబ్సిడీ అమౌంట్ ఇస్తుంది. సో మ్యాక్సిమం లిమిట్ ఏంటి సబ్సిడీ కింద అంటే 78,000 రూపీస్. నెక్స్ట్, భవ్య స్కీమ్ ఏంటి అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఎన్ని ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎయిమ్ చేసుకునింది.
అని లక్ష్యంగా పెట్టుకునింది. అంటే 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. అంటే ఏం లేదు, ఈ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇప్పుడు మీలాగా కొంతమంది గ్రూప్గా వచ్చి కొన్ని ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారు. దానికోసం మీకు మెషినరీ కావాలి, ఎలక్ట్రిసిటీ సప్లై కావాలి, ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్సే కావాల్సింది వస్తుంది, మెషినరీ కావాల్సింది వస్తుంది, ఇవన్నీ అవసరం అవుతుంది. అప్పుడు ఇండివిజువల్గా అవన్నీ సమకూర్చుకోవాలంటే కొన్ని కోట్లతో అవసరం అవుతుంది కదా. సో అలా కాకుండా గవర్నమెంటే ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసము హెల్ప్ చేయడానికి ఈ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. సో భవ్య స్కీమ్ కింద 100 ప్లగ్ అండ్ ప్లే పార్క్స్ని డెవలప్ చేయడానికి ఎయిమ్ చేసుకొని పెట్టుకొని ఉంది గవర్నమెంట్. నెక్స్ట్, గోవా లాంచ్డ్ మాఝే ఘర్ యోజన మెయిన్లీ టు రిజాల్వ్ ఇష్యూస్ రిలేటెడ్ టు. ఇది మాఝే ఘర్ యోజన అంటే మా ఇంటి స్కీమ్ లాగా. ఘర్ అంటే ఇల్లు, మహాజే అంటే మాది, మనది, అంటే వాళ్ళ సొంతంగా అనమాట. అది గోవాకు సంబంధించిన స్కీమ్. ఇది దేనికి సంబంధించింది అంటే ల్యాండ్ ఓనర్షిప్ డిస్ప్యూట్స్. ఇప్పుడు భూ యాజమాన్య వివాదాలు, మీదా మాదా అని ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా చాలా డిస్ప్యూట్స్ జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు రిజాల్వ్ చేసి దానికోసం పక్కాగా ఏదైనా ఓనర్షిప్ రైట్స్ అలా కూడా ఇస్తారనమాట. సో ఈ వివాదాలని పరిష్కరించడానికి వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడానికి మాఝే ఘర్ యోజన గోవా గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది. సో ఇది ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్ ఈజ్ గ్యారంటీడ్ అట్లీస్ట్ హౌ మెనీ డేస్ ఆఫ్ వర్క్ పర్ ఇయర్. ఒక రూరల్ హౌస్ హోల్డ్, గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇంట్లో ఉన్న మనుషులకు పర్ ఇయర్ ఎన్ని గ్యారంటీ వర్క్ డేస్ కల్పిస్తుంది ఈ యోజన, ఈ స్కీమ్ అంటే 125 డేస్ అనమాట. 125 డేస్. ముందు MG నరేగా ఉన్నింది కదా, MG నరేగా 100 డేస్ కల్పించేది. 100 డేస్ ఎంప్లాయ్మెంట్ కల్పించేదన్నమాట. ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడే పంటలు వేస్తారు కదా, ఫార్మింగ్ చేస్తారు, కల్టివేషన్ అది. సో ఈ సీజన్ పోయాక వాళ్ళకి వర్క్ ఉండదు వాళ్ళ చేతిలో. సో అలాంటి టైంలో వర్క్ కల్పించడం ఉద్దేశమే ఈ VBG రామ్జీ అనమాట. VBG రామ్జీ జూలై 1 2026 నుంచి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తూ ఉంది. MG నరేగా ఇంకా వెళ్ళిపోతుంది. సో VBG రామ్జీ కింద ఇది కూడా ఇంపార్టెంట్, వినండి బాగా. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమో 40% ఫండ్స్ ఇస్తుంది. 60:40. అదే MG నరేగా ముందు ఉన్నింది కదా, ఇప్పుడు దాని ప్లేస్లో VBG రామ్జీ వచ్చింది. సో MG నరేగా ఉన్నప్పుడు 90%:10% ఉండేది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఏమో 90% ఉండేది, 10% స్టేట్ గవర్నమెంట్స్ ఫండింగ్ ఇచ్చేదన్నమాట ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం. ఇవి ముఖ్యమైన పాయింట్స్. సో అదే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఈ VBG రామ్జీ అనేది ఏ స్కీమ్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది అంటే MG నరేగా యాక్ట్ ఏమో 2005 ద్వారా వచ్చింది. ఇప్పుడు 2025 యాక్ట్ ద్వారా VBG రామ్జీ వస్తోందన్నమాట ఇంప్లిమెంటేషన్లోకి. నెక్స్ట్, PM సేతు స్కీమ్ కింద ఎన్ని ITIస్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఉద్దేశించారు అంటే 1000 ITIస్ని, 1000 ITIs అక్రాస్ ఇండియాలో వీటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తారనమాట అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా. PM సేతు. సో PM సేతు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ అడుగుతున్నారు, సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. PM సేతు అంటే ప్రైమ్ మినిస్టర్ స్కిల్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్స్కిల్డ్ ITIs, SETU. PM సేతు. PM అంటే ప్రైమ్ మినిస్టర్, స్కిల్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్స్కిల్డ్ ITIs. నెక్స్ట్, మిషన్ వసుంధర 3.0 ఏ స్టేట్లో లాంచ్ చేశారు అంటే అస్సాంలో లాంచ్ చేశారు మిషన్ వసుంధర 3.0. సో దేనికి సంబంధించింది ఇది అంటే ల్యాండ్ రైట్స్ అండ్ పట్టాస్ డిస్ట్రిబ్యూషన్. ల్యాండ్ రైట్స్, ల్యాండ్ అంటే భూ హక్కులు మరియు పట్టాల పంపిణీ అన్నమాట. దానికోసం అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్, ప్రాజెక్ట్ గంగా అనేది ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినది. గంగా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్. ఇదేంటి అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ రూరల్ ఏరియాస్లో అందరికీ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ గంగాని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు.
గంగా అంటే గంగా నదికి సంబంధించింది కాదు, ఇది హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్రాజెక్ట్ గంగా ఎయిమ్స్ టు ప్రొవైడ్ వాట్ సర్వీస్ టు మోర్ దాన్ 2 మిలియన్ హౌస్ హోల్డ్స్. మోర్ దాన్ 2 మిలియన్ అంటే 20 లక్షల హౌస్ హోల్డ్స్కి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడమే ఈ ప్రాజెక్ట్ గంగా యొక్క లక్ష్యం. నెక్స్ట్ తల్లికి వందనం స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేశారు కదా. యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు 15,000. ఎవరికి అంటే మదర్స్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఎవరి పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో అది ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ మదర్స్ అకౌంట్స్లోకి ఈ 15,000 పడుతుంది. దాంట్లో 13,000 స్కూల్ ఆ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. ఇంకొక 2,000 రూపీస్ ఏమో వీళ్ళ అకౌంట్లో కాకుండా స్కూల్ ఏ స్కూల్స్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నారో ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆ 2,000 రూపీస్ని అలొకేట్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ రైతు భరోసా. రైతు భరోసా అనేది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్. ఏ రాష్ట్రాన్ని అంటే తెలంగాణది. ఈ స్కీమ్ కింద అండర్ ద రైతు భరోసా స్కీమ్ ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎంత రిసీవ్ చేసుకుంటారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పర్ ఏకర్ యాన్యువలీ అంటే 12,000 రూపీస్ పర్ ఏకర్ యాన్యువలీ ఇస్తారనమాట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫార్మర్స్కి, ఎలిజిబుల్ ఫార్మర్స్కి. నెక్స్ట్ పిఎం రాహత్ స్కీమ్. రాహత్ అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్. క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి? రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి. రోడ్ యాక్సిడెంట్లో బాధితులు ఉంటారు కదా వాళ్ళకనమాట. ఎంత అమౌంట్ వరకు క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తుంది అంటే 1.5 lakh వరకు. సడన్గా రోడ్ యాక్సిడెంట్లో హాస్పిటలైజ్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ పిఎం రాహత్ స్కీమ్ ఈజ్ ప్రైమర్లీ మెంట్ ఫర్ అదే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి. ఎవరికి ప్రధానంగా ఉద్దేశించబడింది అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి. నెక్స్ట్ రిలీఫ్ స్కీమ్ 2026 అనేది ఉంది. దాంట్లో రిలీఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అన్నారు. ఏంటి అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఇదేంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళ వార్ జరుగుతుంది కదా, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇదంతా చాలా ఇదిగా ఉంది, డిస్ట్రప్షన్స్ ఉంది అక్కడ ఆ రూట్లో. సో దానికోసము సపోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ కోసం ఒక మద్దతు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఈ రిలీఫ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. దట్ ఈస్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అండ్ లాజిస్టిక్స్ సపోర్ట్ టు ద సప్లయర్స్, ఇక్కడ నుంచి సప్లై చేసే వాళ్ళకి, ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి. నెక్స్ట్ పిఎం కిసాన్ ఎంత యాన్యువల్ ఇన్కమ్ సపోర్ట్ ఇస్తుంది రైతులకు ప్రతి సంవత్సరం అంటే 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లో. అదే నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇన్స్టాల్మెంట్స్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపీస్. సో 3 ఇన్స్టాల్మెంట్స్ 6,000 రూపీస్. నెక్స్ట్ పిఎం ముద్రా యోజన ప్రమోట్స్. పిఎం ముద్రా యోజన దేనికి సంబంధించింది అంటే మైక్రో ఆంటర్ప్రెనర్షిప్కి. ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఇస్తారనమాట ముద్రా యోజన కింద. కిషోర్, తరుణ్ అని లోన్ లిమిట్ ఉంటుంది. అది కూడా ఇంకొక బిట్ ఉంది, అది మళ్ళీ చూద్దాము. ఇప్పుడు లోన్స్ అండర్ పిఎం ముద్రా యోజన ఆర్ జనరలీ ఏంటి అంటే కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనమాట. అంటే ఈ లోన్ తీసుకోవాలి అంటే మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేయాలి అని ముద్రా యోజన కింద లోన్ తీసుకోవాలంటే మీరు ఏ ప్రూఫ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంటే తాకట్టులు పెట్టాల్సిన అవసరం లేదనమాట. కొలాటరల్ ఫ్రీ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ పిఎం స్వానిధి స్కీమ్. ఇది కరోనా టైంలో ఇంప్లిమెంట్ చేశారు. స్వానిధి ఎవరి కోసం అంటే స్ట్రీట్ వెండార్స్ కోసం. స్ట్రీట్ వెండార్స్ వీధి వ్యాపారాలు చేసే వాళ్ళ కోసము స్మాల్ అమౌంట్స్లో వాళ్ళకి లోన్స్ కల్పిస్తారనమాట. సో మెయిన్లీ ప్రొవైడ్స్ వాట్ పిఎం స్వానిధి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, వ్యాపార మూలధన రుణాలు ఇస్తారు. నెక్స్ట్ పిఎం కౌశల్ వికాస్ యోజన దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే కౌశల్ వికాస్ యోజన అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్కి పైన ఫోకస్ చేస్తుంది. సో ఈ పిఎం కౌశల్ వికాస్ యోజన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం ఇంప్రూవ్ చేయాలి అంటే యూత్ ఎంప్లాయబిలిటీని, అంటే యువత యొక్క ఉపాధి అవకాశాలని మెరుగుపరచడానికి. అంటే స్కిల్స్ ఉంటేనే కదా, స్కిల్స్ ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో వెరైటీ ఆఫ్ సెక్టర్స్, వెరైటీ ఆఫ్ ఏరియాస్కి
కింద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తుందన్నమాట పీఎం కౌశల్ వికాస్ యోజన కింద. నెక్స్ట్ ద బాహిని స్కీమ్ ఈజ్ అ పయనీరింగ్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ స్టేట్ గవర్నమెంట్. బాహిని స్కీమ్ అనేది సిక్కిం గవర్నమెంట్కి సంబంధించినది. అంటే దేనికి అంటే ఈ స్కీమ్ కింద ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అంటే ఏ అమ్మాయిలు అయితే ఫీమేల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్స్లో చదువుకుంటున్నారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే గర్ల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా గర్ల్ చిల్డ్రన్ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అలాగా. అందుకని గవర్నమెంట్స్ ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, చదువుకోండి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మేము కల్పిస్తాము అనే ఉద్దేశంతో ఇలాంటి స్కీమ్స్ని స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో ఈ స్కీమ్ వచ్చి ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, 7 సిస్టర్స్ అని స్టేట్స్ అని, ఇప్పుడు అస్సాం, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, ఇవంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో వాటిలో డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకు హిల్లీ ఏరియాస్ ఎక్కువ. కానీ అలా ఉన్నా కూడా ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ బాగా జరగాలి అనే ఉద్దేశంతో పిఎం డివైన్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఎలాంటి స్కీమ్, దీని యొక్క టైప్ ఏంటి అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అంటే కంప్లీట్ ఫండ్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నమాట, ఎంత ఖర్చు అయినా కూడా. నెక్స్ట్ ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన PMVKSY దేనికోసం లాంచ్ చేశారు అంటే ఎవరి కోసం అంటే చేతి వృత్తులు ఉంటారు కదా, ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ని ఇవ్వడానికి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని వస్తేనే మీరు వెంటనే అది ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్కి అని మీరు వెంటనే ఆప్షన్ పెట్టాలి. సో ఫుల్ ఫామ్ ఆ స్కీమ్కి ఏంటి అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన. సో వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ఇది స్టార్ట్ చేశారు. ఎవరికి అంటే ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్కి. నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మ్యాక్సిమం లోన్ లిమిట్ ఎంత అంటే 20 lakhs వరకు లోన్ ఇస్తారు, 20 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్స్ ఇస్తారు. జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి ఏం ప్రొవైడ్ చేయాలి అని ఏం చేసుకునింది అంటే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ అనమాట, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ప్రతి పర్సన్కి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ని స్టార్ట్ చేశారు. దీన్ని రీసెంట్గానే 2028 డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారనమాట, డిసెంబర్ 2028 వరకు. నెక్స్ట్ రీస్ట్రక్చర్డ్ పిఎం స్వానిధి స్కీమ్ కింద స్వానిధి ఇది నేను ఏం చెప్పాను, స్ట్రీట్ వెండార్స్ ఇప్పుడు స్ట్రీట్స్లో బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు, అలాంటి వాళ్ళ కోసము మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత ఒక బెనిఫిషియరీ అవైల్ చేయగలుగుతారు అంటే 50,000 రూపీస్ వరకు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక 10,000 తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు విత్ ఇన్ ద టైం లిమిట్ రీపే చేసేస్తే ఇంట్రెస్ట్ అంతా కూడా నెక్స్ట్ 15,000 అనేది వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్లో వాళ్ళకి లోన్ ఇస్తారనమాట. అలాగా ఎంత వాళ్ళు నిజాయితీగా ఉండి ఆన్ టైం అన్ని పేమెంట్స్ చేస్తూ ఉంటారో ఇంట్రెస్ట్ అంతా కూడా వాళ్ళకి అప్ టు 50,000 రూపీస్ వరకు లోన్ తీసుకోవచ్చు వాళ్ళ బిజినెసెస్ కోసం. సో అది పిఎం స్వానిధి స్కీమ్ మ్యాక్సిమం లిమిట్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక క్విక్ రివిజన్ కోసం ఈ వీడియో చేశాను. సో ఆల్రెడీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ కోసం కొన్ని వీడియోస్ చేసున్నాను, ఆ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలి అంటే చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.